Hi students, I am your Babaji sir. So last previous వీడియోలో మనం మ్యారిజ్ రియాక్షన్ డిస్కస్ చేసాం అండ్ ఈరోజు అనదర్ నేమ్ రియాక్షన్ డిస్కస్ చేద్దాం. దట్ రియాక్షన్ ఈజ్ రాబిన్సన్ యానిలేషన్ రియాక్షన్. రాబిన్సన్ యానిలేషన్ రియాక్షన్. యాక్చువల్గా రాబిన్సన్ యానిలేషన్ రియాక్షన్ అనేది టూ నేమ్డ్ రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతాయి. So what is the Robinson annihilation reaction? It is nothing but the combination of Michael addition reaction and intramolecular aldol reaction. So what is the Robinson annihilation reaction అంటే ఇన్ బిట్వీన్ మనకి రెండు నేమ్డ్ రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతాయి. ఒక నేమ్డ్ రియాక్షన్ ఏంటి సార్ అంటే మైకల్ ఎడిషన్ రియాక్షన్. ఆల్రెడీ ఇది కూడా తెలుసు మనకు మైకల్ ఎడిషన్ రియాక్షన్. అలాగే నెక్స్ట్ ఇంట్రామాలిక్యులర్ aldol రియాక్షన్. ఈ రెండు ఈక్వేషన్ మనం గుర్తుపెట్టుకుంటే అవి వచ్చేస్తే రాబిన్సన్ యానిలేషన్ రియాక్షన్ సరిపోతుంది. సో అగైన్ మనం ఇంతకుముందులాగా అగైన్ మ్యారిజ్ రియాక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం, ఒక సెలెక్టివ్ రియాక్టెంట్స్, రియేజెంట్స్, మెకానిజం. అలాగే రాబిన్సన్ యానిలేషన్ అంటే అర్థం ఏంటి, మళ్ళీ దీంట్లో సెలెక్టివ్ వాడే రియాక్టెంట్స్, రియేజెంట్స్ అండ్ మెకానిజం. మీరు ఏం లేదు, జస్ట్ రియాక్టెంట్స్ తెలుసుకొని రియేజెంట్ రోల్ చేసుకొని మెకానిజం ఫాలో అవ్వకుండా రియాక్షన్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ తీసుకున్న రియాక్టెంట్స్ ఏంటి అని అంటే సార్ ఇది కూడా ఏమంటాడు, ఆల్ఫా హైడ్రోజన్ కంటైనింగ్ కార్బొనైల్ కాంపౌండ్ తీసుకోమంటాడు. అలాగే దాన్ని మళ్ళీ దేంతో రియాక్ట్ అంటాడు కదా, రియాక్ట్ చేసేటప్పుడు దేంతో రియాక్ట్ చేస్తాడు, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్తో రియాక్ట్ చేయమంటాడు. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేసిక్ మీడియాలో రియాక్ట్ చేయమని. రియాక్ట్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఫాలోడ్ బై మెకానిజమే, రైట్. ఫస్ట్ రియాక్టెంట్ చూద్దాము. సో రియాక్టెంట్ ఈజ్ ఫస్ట్ వన్ ఆల్ఫా హైడ్రోజన్ కంటైనింగ్ కార్బొనైల్ కాంపౌండ్. ఇక మళ్ళీ సైక్లోహెక్సనోన్ తీసుకోండి, మనకు కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకు సైక్లోహెక్సనోన్ తీసుకోమంటే ఇది విత్ డ్రాయింగ్ గ్రూప్. ఓకే, ఇది విత్ డ్రాయింగ్ అంటే ఇది ఆల్ఫా పొజిషన్, ఇది ఆల్ఫా హైడ్రోజన్, ఇది ఆల్ఫా హైడ్రోజన్. ఇక్కడ కూడా ఉన్నది ఏదైనా తీసుకో మనకు కన్వీనియంట్ అంతే. సో ఇక్కడ నేను రైట్ సైడ్ చెక్ చేసి చూపించుకున్నా. అండ్ దీస్ ఆన్ రియాక్షన్ విత్ దేంతో మళ్ళీ రియాక్ట్ అన్నాను, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్ అంటే ఎలా రాస్తాం మనం, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్, అంతేగా. ఇది కార్బొనైల్ కాంపౌండ్, ఇది ఆల్ఫా బీటా, ఆల్ఫా పొజిషన్, ఇది బీటా, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్. ఇది జనరల్ నేమ్. కామన్గా దీనికి ఒక నేమ్ పెట్టారనుకోండి, దీన్ని ఏమంటాం అంటే వినైల్ గ్రూప్ అంటాం, వినైల్. ఓకే, వినైల్. దీని పేరు ఏంటవుతుంది, మిథైల్. టోటల్గా దీని పేరు ఏమవుతుంది, వినైల్ మిథైల్ కీటో, వినైల్ మిథైల్ కీటో అనొచ్చు. ఓకే, దీని పేరు ఏం చెప్పొచ్చు, సైక్లిక్ గ్రూప్, సైక్లో హెక్సనో. దీన్ని దేంతో రియాక్ట్ చేయమన్నాడు, బేసిక్ కాంపౌండ్తో రియాక్ట్ చేయమన్నాడు. బేసిక్ కాంపౌండ్ చేస్తే ఏమవుతుంది, సోడియం ఇథాక్సైడ్. ఒక బేసిక్ తీసుకోండి ఏదైనా. ఈ రెండు వీటితో రియాక్ట్ చేసేటప్పుడు ఏదో రెస్పెక్ట్ ప్రోడక్ట్ వస్తుంది కదా, అది ఏ అనుకోండి. సో ఈ అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు రియాక్షన్ అంతా కూడా ఏమంటాం సార్ అంటే మైకల్ ఎడిషన్ రియాక్షన్. ఓకే, అగైన్ ఏ మళ్ళా బేస్తో రియాక్ట్ అయింది అనుకుంటా, అప్పుడు మళ్ళీ రెస్పెక్ట్ ప్రోడక్ట్ వస్తుంది. ఆ ప్రోడక్ట్ ఏదో బి అనుకోండి. ఓకే, అంటే ఇక్కడే బి వరకు చేసామనుకోండి, దాన్ని ఏమంటారు సార్ అంటే ఆల్డాల్ రియాక్షన్, ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్, ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్. ఈ మొత్తం టోటల్ రియాక్షన్ ఏమంటాం సార్ అంటే రాబిన్సన్ యానిలేషన్ రియాక్షన్. యానిలేషన్ అంటే ఈజ్ నథింగ్ బట్ అంటే ఫార్మేషన్ ఆఫ్ రింగ్ అంతే, ఫార్మేషన్ ఆఫ్ రింగ్ యానిలేషన్ అంటే. రాబిన్సన్ అంటే ఏం చేస్తారంటే ద కాంబినేషన్ ఆఫ్ మైకల్ ఎడిషన్ ఇంట్రామాలిక్యులర్ ఆల్డల్ కండెన్సేషన్ రియాక్షన్. సో అంతకు మించి ఇంకేం లేదు. సో ఇక్కడ వాడే రియాక్టెంట్ ఏంటంటే సైక్లోహెక్సనోన్ తీసుకున్నాం. జనరల్గా ఏంటి అంటే ఆల్ఫా హైడ్రోజన్ కంటైన్ కార్బొనైల్ కాంపౌండ్ అండ్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్స్ అండ్ వన్ base to give the respective product, that is A. That A is also reacted with an base to give an aldol condensation. So gives an B. That reaction is belongs to A to B name aldol condensation reaction అంటాం. అదే aldol condensation reaction ఏ aldol, ఇంట్రామాలిక్యులర్ aldol condensation reaction. అంటే జనరల్గా ఆల్డాల్ అంటే 2 moles తీసుకుంటాం కదా, ఇంట్రా అంటే అదంటే 1 mole ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్ జరిగిపోద్ది. ఈ టోటల్ రియాక్షన్ ఏమంటాం సార్ అంటే రాబిన్సన్ యానిలేషన్ రియాక్షన్. యానిలేషన్ అంటే అర్థం అంటే ఫార్మేషన్ ఆఫ్ రింగ్ అంటే రింగ్ ఫామ్ చేస్తుంది. అది కూడా రింగ్ కూడా ఏంటి 6 member రింగ్ని ఫామ్ చేస్తుంది. 6 member రింగ్ అంటే మోర్ స్టేబుల్ కాబట్టి. ఓకేనా, దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ రాబిన్సన్ యానిలేషన్ రియాక్షన్. ఇప్పుడు మళ్ళీ సేమ్ మనం ఏంటి ఫాలో అవ్వాలి సార్, జస్ట్ మనకి ఆ మెకానిజం ఫాలో అవ్వాలి. ఒక్కొక్క మెకానిజం చూద్దాం.
రైట్, ఒకసారి ఇది ఈ పాయింట్ స్క్రీన్ షాట్ తీసేయండి. ఓకే, థ్యాంక్ యూ. దెన్ సో ఇప్పుడు మళ్ళీ సేమ్ మెకానిజంలోకి వెళ్ళిపోతాం. సో ఇదైతే మన రియాక్షన్ మెకానిజం రాద్దాం. రైట్, సో ఈ మెకానిజం ఫస్ట్ మనం రియాక్టెంట్ తీసుకుని సైక్లోహెక్సానోన్ తీసుకోండి. ఎప్పుడైతే సైక్లోహెక్సానోన్ ఈనోల్ ఫామ్ రాసేయండి. ఇంతకుముందు మనం చెప్పుకుని ఈనోల్ ఫామ్ ఇది పాయింట్ హైలైట్ చేయండి. కార్బన్ గ్రూప్ ఇది పాలరైజ్ చేయండి, ఇది నెగిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది ఇక్కడ బ్రేక్ చేయండి, ఇది హెచ్ ప్లస్, ఇది మైనస్ ఛార్జ్. అగైన్ దీని ఈనోల్ ఫామ్ కదా, సరే. సో ఈనోల్ కీడుల కింద రాసి కీడులు ఈనోల్ కింద కన్వర్ట్ చేయొచ్చు అంటే ఈక్విలిబ్రియం సింబల్ రాశాను. సో ఇప్పుడు మన ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుద్ది, ఫస్ట్ సైక్లోహెక్సాన్ రాయండి. రైట్, సో డబుల్ బాండ్ ఒకటి పాలరైజ్ చేసాం కాబట్టి సింగిల్ బాండ్ ఉంటుంది, ఆక్సిజన్ మైనస్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ హెచ్ ప్లస్ స్టెబిలైజ్ చేస్తుంది ఓహెచ్. అలా ఇక్కడ ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్ కలిపి బాండ్ ఫామ్ అవుతుంది. దీని ఏమంటాం ఈనోల్. ఈను డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్ అంటాము, ప్లస్ ఓహెచ్ ఉంది కాబట్టి ఓలు, ఈ రెండు కలిపితే ఏమవుతుందంటే ఈనోల్ అంటాం. రైట్, ఇప్పుడు అగైన్ మనం ఏం చేస్తాం అంటే బేసిక్ కాంపౌండ్ ఉంది కదా, బేస్ అంటే సోడియం మిథాక్సైడ్. సోడియం మిథాక్సైడ్ మనం తీసుకోవచ్చు. యాక్చువల్గా సోడియం మిథాక్సైడ్ ఉంది కదా, దీని ఎలా డిస్టిబ్యూషన్ అవుతుంది, Na ప్లస్ OAT మైనస్ కదా. ఈ OAT మైనస్ తీసుకోండి ఇక్కడ. ఓకే, ఈ OAT మైనస్కి ఏం కావాలి, హెచ్ ప్లస్ కావాలి. ఇక్కడ చూడండి యూనిట్ ఇక్కడ హెచ్ ప్లస్ ఉంది, ఇక్కడ హెచ్ ప్లస్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్. ఈ హెచ్ ప్లస్ ఈ OAT మైనస్ కలిపి ఏమవుతుందా, ఇతర ఆల్కహాల్ కింద బయటకు పోతుంది. ఈటీ అంటే CTH5 అని. సో ఇతర ఆల్కహాల్ కింద బయటకు పోతుంది. హెచ్ ప్లస్ పోతే ఇంక మిగిలింది ఏంటి అక్కడ, యాక్చువల్గా 6 మెంబర్ రింగ్, రైట్, డబల్ బాండ్, పైన ఏమైంది ఆక్సిజన్ మైనస్. సో ఇది దీనికి డిఫరెన్స్ ఏంటంటే సార్, దీనికంటే ఇది మోర్ రియాక్టివ్ అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సో దీని టోటల్గా దీని ఈన్ అన్నాం కదా, దీని ఈనోలేట్ అయ్యాను అంటమాట. ఓకే, ఈనోలేట్ అయ్యా. ఎందుకు అంటే దీనికనే మోర్ రియాక్టివ్ ఎందుకు తీసుకున్నాం అంటే, మోర్ రియాక్టివ్ తీసుకున్నాం అనుకుంటే రియాక్షన్ కొంచెం ఫాస్ట్ అవుతుంది అంతే, అంతకు మించి చేయాలి. ఇప్పుడు ఈనోలేట్ అయ్యాను దేంతో రియాక్ట్ చేస్తాం అంటే దీంతో మళ్ళీ రియాక్ట్ చేస్తాం. సో కాబట్టి సో ఏంటంటే ఇది స్టెప్ 1 కింద తీసుకోండి. ఇప్పుడు స్టెప్ 2 ఏం చేస్తాం, స్టెప్ 1లో వచ్చిన ప్రోడక్ట్ తీసుకుంటాం. ఏంటి స్టెప్ 1లో వచ్చిన ప్రోడక్ట్, ఆక్సిజన్ మైనస్ ప్లస్ ఇక్కడ వాళ్ళే ఏంటంటే ఆల్ఫాబెట్ అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్ CH డబుల్ బాండ్ అండ్ CH3. అగైన్ ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల దీని మీద పడాలి. ఇక్కడ చూడండి డబుల్ బాండ్ 2 ఉన్నాయి, 1 2. ఈ డబుల్ బాండ్ ఏంటి, హోమో డబుల్ బాండ్ అంటాం. ఈ డబుల్ బాండ్ హెట్రో డబుల్ బాండ్ అంటాం. హోమో డబుల్ బాండ్ కన్నా హెట్రో డబుల్ బాండ్ ఈజీగా పాలరైజ్ అయిపోతుంది. సో దట్ ఫస్ట్ ఈ డబుల్ బాండ్ మనం పాలరైజ్ చేయాలి. సో ఆక్సిజన్ హ్యావింగ్ ఏ నెగిటివ్ ఛార్జ్, కార్బన్ హ్యావింగ్ ఏ పాజిటివ్ ఛార్జ్. ఎందుకంటే కార్బన్ కన్నా ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్. ఎప్పుడైతే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉందో దాన్ని ఎడ్జెస్టెన్స్ స్టెబిలైజ్ చేయాలి, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ రావాలి. ఇక్కడ నెగిటివ్ అంటే అర్థం ఏంటి, పార్షల్ ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఇక్కడ పార్షల్ పాజిటివ్. మరి ఇక్కడ పార్షల్ పాజిటివ్ వచ్చిందంటే ఈ పర్టికులర్ పాయింట్ అంటే పార్షల్ నెగిటివ్ రావాలి. ఆల్రెడీ ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఈ నెగిటివ్ న్యూట్రల్ చేయాలంటే ఈ పర్టికులర్ పాయింట్లో పాజిటివ్ చేయాలి. మీకు మొత్తం స్టోరీ అర్థమైపోతుంది. అగైన్ మన ప్రోడక్ట్ ఏమొస్తుంది చూడండి, ఫస్ట్ 6 మెంబర్ రింగ్ రాయండి. అగైన్ 6 మెంబర్ రింగ్లో ఆల్రెడీ నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఏమవుతుంది, నెక్స్ట్ ఒక డబుల్ బాండ్ వస్తుంది, ఆక్సిజన్ డబుల్ బాండ్ అగైన్ ఇక్కడ కనెక్ట్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఈ కార్బన్ కనెక్ట్ అవుతుంది CH2. ఓకే, సో దీనికి మళ్ళీ డబుల్ బాండ్ సింగిల్ CH, ఇక్కడ నెగిటివ్ ఈ పాజిటివ్ కలిపి డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. అండ్ దెన్ C పైన ఆక్సిజన్ మైనస్, తర్వాత ఇంకేం మిగిలింది CH3. ఓకేనా, చాలా సింపుల్ లాజిక్. ఫస్ట్ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ చేసి ఒక న్యూ పాజిటివ్ న్యూ నెగిటివ్తో కనెక్ట్ చేయడం, అంతకుమించి ఇక్కడేం లేదు. ఫస్ట్ స్టెప్లో సైక్లోహెక్సానోన్ తీసుకున్నాను, దాన్ని ఈనోల్ ఫామ్ కింద కన్వర్ట్ చేశాను, బేస్ వాడాను. బేస్ అయ్యేటప్పుడు హెచ్ ప్లస్ పోయింది, ఈనోలేట్ అయ్యాను ఫామ్ అయింది. ఈనోల్ కానీ ఈనోలేట్ అయ్యాను మోర్ రియాక్టివ్ కాబట్టి హెచ్ ప్లస్ తీసాను అంతే, అంతకు మించి ఏం లేదు. ఈ ఈనోలేట్ అయ్యాను అనేది ఏమవుతుంది సార్ అంటే రెజొనెన్స్ స్ట్రక్చర్ ఇన్వాల్వ్ అవుతుంది కదా, సో కాబట్టి ఇది స్టేబుల్. సో దీన్ని ఏం చేస్తామంటే సార్, ఈ రెండో రియాక్టెంట్ ఏంటి సార్ అంటే ఇది ఏంటది, ఆల్ఫాబెట్ అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్తో రియాక్ట్ చేశాను. రియాక్ట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ ఫస్ట్ ఇది హోమో డబుల్ బాండ్ అని, ఇది హెట్రో డబుల్ బాండ్ అన్నాము. హోమో డబుల్ బాండ్ కాకుండా హెట్రో డబుల్ బాండ్ ఈజీగా పాలరైజ్ అయిపోతుంది, ఎందుకంటే ఎలక్ట్రాన్ అనేది డిఫరెన్స్ ఉంది.
అంటే ఇక్కడ డబుల్ బాండ్ కార్బన్ ఆక్సిజన్ ఉన్నది, ఇక్కడ డబుల్ బాండ్ కార్బన్ ఉంది. ఈ రెండు మధ్య ఎలక్ట్రానిక్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది మూమెంట్ వస్తుంది ఫస్ట్. సో 2 వర్డ్స్ ఆక్సిజన్ అయిపోతే ఆక్సిజన్ నెగిటివ్, కార్బన్ పాజిటివ్ చార్జ్. సో ఎప్పుడైతే ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఇది న్యూట్రల్ చేయాలా, అగైన్ ఏంటవుతుంది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ చార్జ్. ఇది పాజిటివ్ చార్జ్ ఉంది, మళ్ళీ అక్కడ రండి, ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ ఉంది, ఈ పర్టికులర్ రిజిస్టర్లో పాజిటివ్ రావాలి, పాలరైజ్ చేశాను. సో ఇక్కడ నెగిటివ్ పొజిషన్ ఉంది. అంటే క్లియర్గా మీకు ఏంటి అర్థమవుతుంది, సైక్లో ఎగ్జామ్ ఆల్రెడీ సింగిల్ బాండ్ ఉంది, ఇది పాలరైజ్ చేయడం వల్ల పాజిటివ్ చార్జ్ ఉంది, పైన నెగిటివ్ ఉంది కాబట్టి డబుల్ బాండ్. ఈ నెగిటివ్కి ఈ CH కనెక్ట్ అయింది, CH- CH+ డబుల్ బాండ్ జనరేట్ అయింది, COH. మళ్ళీ అగైన్ ఈ నెగిటివ్ చార్జ్ మళ్ళీ స్టెబిలైజ్ చేయాలంటే అర్థమైంది. ఇంతకుముందు మనం OH- అది ఈథైల్ ఆల్కహాల్ కింద కన్వర్ట్ అయింది. ఇప్పుడు అది ఏం చేస్తారంటే ఈథైల్ ఆల్కహాల్ ఇక్కడ రాద్దాం సార్, ఈథైల్ ఆల్కహాల్ ఏం చేస్తుందంటే H+ మళ్ళీ డొనేట్ చేస్తుంది. ఆ డొనేట్ చేసిన H+ ఇది తీసుకుంటాం. సెకండ్ మళ్ళీ ప్రొడక్ట్ ఏమవుతుంది, అగైన్ 6 మెంబర్ రింగ్, డబల్ బాండ్ అండ్ CH2 అండ్ CH, డబల్ బాండ్ C, OH అండ్ దెన్ CH3. దీని మళ్ళీ ఏమన్నా సార్, డబల్ బాండ్ అంటే ఈను, ఓకే, ప్లస్ OH ఉంటే ఓలు, టోటల్గా మళ్ళీ దీని ఏమంటాం ఈనోలు. ఎప్పుడైతే ఈనోలు వచ్చిందో మీరు ఏం చేస్తారు, కీటో ఫామ్ కింద కన్వర్ట్ చేయండి. కీటో ఫామ్ అంటే అర్థమంటే అగైన్ కీటో ఫామ్ అంటే మళ్ళీ H+ ఇలా బ్రేక్ చేయండి, ఇక్కడ ఆక్సిజన్ మైనస్, దీన్ని ఇలా పాలరైజ్ చేయండి, కార్బన్ మైనస్కి H+ వెళ్ళిపోతే ఈ కార్బన్ ప్లస్కి నెగిటివ్కి మళ్ళీ డబుల్ బాండ్ ఫామ్. అంటే ప్రోడక్ట్ మనకి ఏమొస్తుంది, రింగ్, డబుల్ బాండ్ O, CH2 కదా, అండ్ C, డబుల్ బాండ్ O అండ్ CH3. ఓకేనా. సో దీన్ని ఏమంటామంటే A, అంటే దీన్ని మైకల్ ఎడిషన్ అంటాం. అంటే ఇప్పుడు వరకు మనకి ఏంటైంది, మైకల్ ఎడిషన్ రియాక్షన్ చేసాం. ఇంకేం చేయాలి సార్, ఇంట్రా మాలిక్యులర్ ఆల్డల్ కండెన్సేషన్ రియాక్షన్ చేయాలి. అప్పుడు వచ్చే ప్రోడక్ట్ కానీ వస్తే మొత్తం టోటల్గా రాబిన్సన్ యానిలేషన్ రియాక్షన్ అవుతుంది. ఓకేనా. ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. ఒకసారి మళ్ళీ మధ్యలో మీకు డౌట్ వస్తే ఒకసారి వీడియో మళ్ళీ రివైజ్ చేసుకోండి, ఒకసారి మళ్ళీ నేను చెప్పిన పాయింట్లో రాసుకోండి, అండ్ ఒకసారి చూసి రాయండి, తర్వాత చూడకుండా రాయడానికి ట్రై చేయండి. జస్ట్ మీరు అప్లై చేయండి, మెకానిజం మీకు అప్లై చేయడం వచ్చేస్తే మొత్తం అన్ని నేమ్ రియాక్షన్స్ వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే సార్, మీరు పీజీకి వెళ్ళేసరికి ఈ రియాక్షన్స్ అన్నీ ఉంటాయి. అంటే ఓన్లీ ఫర్ ఇక్కడ మనకి ఏం నేర్చుకున్నాం, రియాక్షన్స్, రియాక్టెంట్, మెకానిజమే. పీజీ లెవెల్కి వచ్చేసరికి వాటి యొక్క అప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఇది బేసిక్ మనకు వచ్చేస్తే అప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళచ్చు. అంతేగాని బై హార్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఈక్వేషన్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో మనకు కెమిస్ట్రీ రాదు, బై హార్ట్ అవసరమే లేదు, రైట్. దెన్ సో ఇప్పుడు మనం ఏంటి మైకల్ ఎడిషన్ వరకు వచ్చాం. ఇప్పుడు ఇది కదా మనం ప్రోడక్ట్ తీసుకుంది A. సో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం, మెకానిజం. సో ఏంటి వచ్చింది మన మైకల్ ఎడిషన్ ఇక్కడ రాస్తాను నేను, డబుల్ బాండ్ O, CH2, C డబుల్ బాండ్ O, CH3. ఇది A, మైకల్ ఎడిషన్ రియాక్షన్. ఇప్పుడు మళ్ళీ దీన్ని దేంతో రియాక్ట్ చేయమన్నాడు, బేస్. మళ్ళీ బేస్ అంటే OH- ఆర్ OET-. ఇంతకుముందు ఆల్రెడీ తీసుకున్నాం కదా, OET-. ఇది ఏం చేస్తుంది, మళ్ళీ H+ ఎలిమినేట్ చేయాలి కదా. H+ ఎక్కడ ఎలిమినేట్ చేస్తుంది, ఇక్కడ చూడండి, ఇది యాక్టివ్ పొజిషన్, ఇది ఆల్ఫా, ఇది ఆల్ఫా. ఓకే, ఇప్పుడు సైక్లోహెక్సాన్ పాలరైజ్ చేయండి, ఇది నెగిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్. ఒక్కసారి ఇమేజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ H+ తీసారనుకోండి, అప్పుడు కార్బన్ ప్లస్ వస్తుంది. కార్బన్ ప్లస్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది చూడండి, H+ తీస్తుంటే కార్బన్ మైనస్ వస్తుంది. కార్బన్ మైనస్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది, కార్బన్ ప్లస్ దగ్గర. అప్పుడు ఏమవుతుంది, 1 2 3 4 మెంబర్ రింగ్ వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ కట్ చేస్తే 4 మెంబర్ రింగ్ వస్తుంది. అది ఇక్కడ కట్ చేయండి, ఇక్కడ కట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ H+ తీస్తే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ పర్టికులర్ కార్బన్ ఈ కార్బన్ కనెక్ట్ అవుతుంది, అంటే ఏమవుతుంది, 1 2 3 4 5 6.
సో మనకు 2 పాజిబిలిటీస్ ఉన్నాయి. ఈ 2 పాజిబిలిటీస్‌లో ఈ పాజిబిలిటీ కట్ చేస్తే 4 మెంబర్డ్ రింగ్. ఈ పాజిబిలిటీ అయితే 6 మెంబర్డ్. 4 మెంబర్డ్ కన్నా 6 మెంబర్డ్ మోర్ స్టేబుల్ కాబట్టి ఇప్పుడు బేస్ అనేది దేనితో రియాక్ట్ అవుతుందంటే ఈ పర్టికులర్ కార్బన్ దగ్గర రియాక్ట్ అవుతుంది. ఓకేనా? ఆ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు తెలుసుకోవాలి. అప్పుడు మనకి ఎందుకు ఏంటనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న CH3 నేను ఎలా రాస్తానంటే CH2H కింద రాయండి. ఓకే. సో అగైన్ మళ్ళీ ఏం చేస్తాను నేను ఇక్కడ ఇది ఇలా బ్రేక్ చేస్తాను. ఇది H+, ఇది నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇప్పుడు మీకు క్లియర్గా ఏంటి అర్థమవుతుంది? ఈ OH- H+ తీసుకొని ఇథైల్ ఆల్కహాల్ కింద మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నెగిటివ్ కార్బన్ దేనికి కనెక్ట్ అవ్వాలి? ఈ కార్బన్ దగ్గర కనెక్ట్ అవ్వాలి. మీకు కన్ఫ్యూజన్ పోవడానికి ఏం చేస్తామంటే నెంబర్స్ రాసేయండి. ఇది ఫస్ట్ కార్బన్ అనుకోండి, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్, ఇది 6th కార్బన్. అంటే ఇప్పుడు ఏమైతుందిరా? ఫస్ట్ 6 మెంబర్డ్ రింగ్ రాయండి దీన్ని, తర్వాత దీనిపైన మళ్ళీ 6 మెంబర్డ్ రింగ్ రాయండి. ఇక్కడ నెంబరింగ్ అయ్యండి. ఇది 1 అన్నాం కదా, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6 అనుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, 1 దగ్గర ఏముంది? ఆక్సిజన్ మైనస్ ఉంటుంది. ఆక్సిజన్ మైనస్ రాసింది 1 దగ్గర, ఆక్సిజన్ మైనస్ ఉంది. అండ్ 2 దగ్గర ఏం లేదు, 2, 3 CH2, 4 CH2, చూడండి 5 మళ్ళీ 5 డబుల్ బాండ్ O, 5 డబుల్ బాండ్ O, మరి 6 ఏం లేదు CH2. సరే, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తే అయిపోయినట్టు స్టోరీ. అగైన్ మళ్ళీ ఏమన్నా ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ ఉంది కదా, ఈ ఇథైల్ ఆల్కహాల్ మళ్ళీ ఏం చేస్తుంది? H+ మరి డొనేట్ చేస్తుంది. H+ ఎప్పుడైతే డొనేట్ చేస్తుంది ఇది స్టెబిలైజ్ అయిపోద్ది. అంటే అగైన్ మనకి ప్రొడక్ట్ ఏమొస్తుంది? 6 మెంబర్డ్ రింగ్, OH. మనం ఇక్కడ ఎప్పుడు ఏమన్నాం సార్? ఆల్డాల్ కండెన్సేషన్ అన్నాం కదా, ఇంట్రామాలిక్యులర్. చూడండి, విత్ ఇన్ ద కాంపౌండ్లోనే జరిగిపోయింది కదా. సో కాబట్టి ఇంట్రా మాలిక్యులర్ ఆల్డాల్ కండెన్సేషన్. కండెన్సేషన్ అంటే ఇట్స్ రిమూవల్ ఆఫ్ సింపుల్ మాలిక్యూల్ లైక్ వాటర్, అమోనియా, ఆల్కహాల్స్. మీకు క్లియర్గా మళ్ళీ స్టోరీ అర్థమైపోతుంది. ఇది విత్ డ్రాయింగ్ గ్రూప్. మళ్ళీ ఇక్కడ ఆల్ఫా దగ్గర హైడ్రోజన్ 2 ఉంటే ఒకటి తీసుకోండి. కండెన్సేషన్ కాబట్టి ఇక్కడ H, ఇక్కడ OH తీసేయండి. H2O తీస్తే ఏమవుతుంది? అడ్జసెంట్లో బాండ్ ఫామ్ అవుతుంది. అంటే అగైన్ మన ప్రొడక్ట్ ఏమొస్తుంది? 6 మెంబర్డ్ రింగ్, డబుల్ బాండ్ O and double bond O. So this is the product of Robinson annihilation. ఏంటి వచ్చింది రాబిన్సన్ యానిలేషన్ అంటే? we can synthesize the 6 membered ring. Annihilation అంటే ఫార్మేషన్ ఆఫ్ 6 membered ring. సో దీని ప్రోడక్ట్ పేరు ఏంటనొచ్చు? ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనిల్ కాంపౌండ్. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనిల్ కాంపౌండ్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది? మైకల్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? ఇంట్రా ఆల్డాల్ కండెన్సేషన్ అయింది. ఈ టోటల్ అంతటిని ఏమంటాం సార్ అంటే రాబిన్సన్ యానిలేషన్ అంటాం. వాట్ ఈస్ ద రాబిన్సన్ యానిలేషన్ అంటే యూ కెన్ ఈజీలీ సే దట్. ఏం చెప్పొచ్చు అంటే the combination of Michael addition and intramolecular aldol condensation reaction is called as Robinson annihilation reaction. So ఇక్కడ మ్యాటర్ చెప్పేటప్పుడు ఏం రాస్తారు? when the alpha hydrogen containing carbonyl compound is react with the alpha beta unsaturated carbonyl compound in the presence of a base to give the respective product that is a Michael addition product. Such reactant is react within a base to give the respect to alpha beta unsaturated carbonyl compound. Okay, the total reaction is called as Robinson annihilation reaction. మీకు మెకానిజం పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేస్తే దెన్ వీ కెన్ ఈజీలీ రైట్ ద ఎనీ రియాక్షన్స్. ఓకేనా? సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తాం అంటే రాబిన్సన్ యానిలేషన్ రియాక్షన్ డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక నేమ్డ్ రియాక్షన్ డిస్కస్ చేద్దాం. సో ఒక పేపర్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఎక్కడ డౌట్ వస్తే అక్కడ పాస్ చేయండి, ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, వీడియో రిప్లై చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మన కెమిస్ట్రీ అంత ఈజీగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. సో యువర్స్ బాబాజీ. అగైన్ మళ్ళీ చెప్తున్నా, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, మళ్ళీ మీ డౌట్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్.